ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం మేకకాళ్ళ పాయను తయారు చేసుకుందాం. ఈ పాయ సూప్ అనేది ఎముకల సారంతో తయారు చేసినటువంటి పౌష్టిక ఆహారం. ఇందులో కాల్షియము, ఐరన్, ప్రోటీన్, జెలటిన్ వంటి పుష్కలమైనటువంటి పోషకాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని దీనిపైన ఒక గ్రిల్ పెట్టుకుని, ఈ గ్రిల్ పైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా మనం ఒకసారి కాల్చి, ఈ ముక్కల పైన ఉన్నటువంటి ఈ యొక్క జుట్టు హెయిర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ అంతా కూడా మనం శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దీంట్లోకి సూపుకి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకుని, దీంట్లో 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని దీంట్లోకి మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవి మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రపరచుకున్నటువంటి ఈ మేకకాలుని ఇందులో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఈ సూపుకి సరిపడా బ్లాక్ పెప్పర్ పౌడర్ని, మిరియాల పొడిని వేసుకుని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ సూప్ బాయిల్ అవ్వడానికి మనం ఇందులో 30 లీటర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మొత్తం ఇదంతా కూడా బాగా ఒకసారి మనం ఈ విధంగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చేటట్టుగా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసుకుని ఆల్రెడీ బాయిల్ అయినటువంటి ఈ సూప్ని మనం వేరే బౌల్ తీసుకుని ఈ విధంగా మనం ఈ బౌల్లోకి ఈ విధంగా వడకపెట్టుకుని ఈ సూప్ని స్టవ్ వెలిగించుకుని మళ్ళీ మనం ఈ యొక్క సూప్ని దీంట్లో పెట్టుకుని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ని తీసుకుని దీంట్లోకి సరిపడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడ కూడా ముద్ద లేకుండా ఇలా శుభ్రంగా మొత్తం అంతా కూడా మనం ఈ కార్న్ పౌడర్ని కలుపుకుని చిక్కదనం కోసం మనం ఈ సూప్లోని యాడ్ చేసుకుందాం. ఎక్కడ ఉండలు అవి రాకుండా, ముద్దలు కట్టకుండా ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఆల్రెడీ సూప్ అనేది మనకి చిక్కపడ్డం అనేది ఇక్కడ కనపడుతుంది. ఈ విధంగా తయారైపోయినటువంటి సూప్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.